ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్ హ్యాస్ డినైడ్ ఖతారీ క్లెయిమ్స్ దట్ ఇట్ గివెన్ అన్ ఇనీషియల్ పాజిటివ్ కన్ఫర్మేషన్ టు ద ప్రపోజ్డ్ న్యూ హాస్టేజ్ డీల్ విత్ ఇజ్రాయెల్. ఇది అసలైనటువంటి అంశం. ఏదైతే హమాస్ తీవ్రవాదులు తమ చెరలో 140 మందిని అటుపెట్టుకున్నారు, వాళ్ళని విడిపించమని చెప్పేసి అమెరికా, యూరప్ దేశాలు, అరబ్ దేశాలకు చెప్తే ఖతార్ మధ్యవర్తిత్వం చేస్తుంది, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం చేస్తుంది. తాజాగా 3 అంశాల ప్రతిపాదన తీసుకొచ్చారు. అందులో ఒకటి, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్తుంది, వీళ్ళు కాల్పులు ఆపేయాలి. అలాగే ఇంకోటి, బందీలందరినీ విడిచిపెట్టాలి. దానికి అటు పక్కన ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్నటువంటి బందీల్లో కొంతమందిని విడిచిపెడుతుంది. 6 వారాల పాటు కాల్పుల విరమణ జరగాలి. ఇది ఒప్పందం. అయితే దీనిని హమాస్ తీవ్రవాదులు తిరస్కరిస్తున్నారు. అట్లాంటిది ఏం లేదు, మేమేం చెయ్యము, బందీలను విడిచిపెట్టమని. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. వాళ్ళ చేతుల్లో బందీలను విడిచిపెడితే చిట్ట చివరి హమాస్ తీవ్రవాదిని వరకు అంతం చేయడం రష్యాకి చాలా సులభం. అందుకోసమనినే హమాస్ వాళ్ళు బందీలను అడ్డుపెట్టుకున్నారు. లేకపోతే అసలు ఇన్ని రోజులు ఉండేదా? ఇజ్రాయెల్ మెంటాలిటీ ఎట్టుంటుందంటే, చిరాకేస్తే ఒక అణుబాంబుని తీసుకెళ్ళి మొత్తం గాజాని బూడిచ్చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆంక్షల గురించి భయపడే దేశం కాదు. కాకపోతే తమ వాళ్ళు ఉన్నారని ఆగుతోంది. ఆ విషయం వాళ్ళకే తెలుసు, హమాస్ వాళ్ళకి. అందుకే ఈ విధమైన ట్విస్ట్ ఇస్తున్నారు.